హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది పప్పులోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే మార్నింగ్ చేసిన అన్నమే ఉంది. అన్నం బాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, ఇందులోకి పచ్చి బఠానీ, కొద్దిగా క్యాబేజ్ వేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెజిటేబుల్స్ని అంతా ఫ్రై చేసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది 90% ఫ్రై అయితే సరిపోతుంది. 90% ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నాన్ని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకైతే నేను సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ పెప్పర్ పౌడర్ వేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడైతే నేను కొద్దిగా గరం మసాలా వేసుకునేసి అన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పప్పులోకి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.